ఆయన వయసులో కానీ ఏదన్నా కానీ చిటికి నేల మీద వచ్చి చూడండి ఇక అది కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ప్రజల్లోకి వచ్చి మంచి చెడు నువ్వు అక్కడెక్కడ కూర్చొని ఇలా నేర్చుకున్నా అట్లా నేర్చుకున్నా ప్రజలు కానీ నిన్ను చూసి చాలా నేర్చుకున్నామయ్యా మేము. ఎందుకంటే నీ కుటుంబం నుంచి కూడా నువ్వు ఎంత నేర్పించావో, మీ బాబుకి ఎంత నేర్పించావో, మీ నాన్నగా ఏం నేర్పించావో, మీ అమ్మగారికి మీ చెల్లిగారికి ఇప్పుడు నువ్వు కుటుంబాన్ని పిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వెంత బిస్కెట్ మ్యాపే చేస్తున్నావు కూడా ప్రజలకి తెలుసు. ఇవాళ మాట్లాడడానికి సరిపోడు. ఏసీ రూమ్లో కూర్చొని ఉంది ఒక కుర్చీ అనుకొని ఆయన ఉన్న 11 సీట్లు వినియోగించుకొని ప్రజల్లోకి అయినా కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉంటే ఆ గౌరవంలో నిలబడుతుందేమో. ఎందుకంటే కొంతమంది ఉన్నారు కదా డీజే మనుషులు నీ పక్కన, వాళ్ళకన్నా కొంచెం విలువ ఉంటుందేమో, అదన్నా కాపాడుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గుంతనక్కలు ఏ ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం మంచి చెడు చేస్తున్నామంటే గుంతనక్క ఏదో ఒక రాయేసిద్ది కదా, ఆ నక్కలు కూడా అంతే. ఆయన ఊరకొక్కలు ఎన్నో పోగా అని చెప్పి మనం వెళ్ళాం కదా బయటికి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గురించి మాట్లాడుతూ అసలు మోసం చేయాలి ఎలా చేయాలంటే చంద్రబాబు చూసే నేర్చుకోవాలి, బిడ్డనిచ్చిన మామను మోసం చేశాడు, జన్మనిచ్చిన భూమిని కూడా మోసం చేస్తాడు రాయలసీమని అని చెప్పి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ముందు జనాభాలోకి వచ్చినప్పుడు ఎవరు ఎలా మాట్లాడాలంటే ముందు జగన్ చూసి ప్రజలు నేర్చుకోవాలి, మా మహిళలందరూ నేర్చుకోవాలి, కుటుంబ సభ్యులు నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఏదన్నా కానీ ఆయన దూరంగా నుంచి నేర్చుకొని అడిగేయాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మామ పిల్లనిచ్చిన మామ చూసి నేర్చుకొని మోసం చేశాడు, ఇవన్నీ మాటలేందుకు అతనికి? దేనికి? పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నాడే కానీ ఏం చేయాలో తెలియకాకుండా పిచ్చెక్కి ప్రజలకి ఈయన నేర్పించడానికి వస్తున్నట్టున్నాడు ప్రజల్లోకి. ఇంతకుముందు అంతే కదా, ఆమె నెత్తి మీద ముద్దు పెట్టి నేర్పించేసి ప్రజల్ని ఎలా మోసం చేయాలో నేర్పించాడుగా. నలుగురిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మలుచుకోవాలో కూడా నేర్పించాడుగా. ఇంకా ప్రజలకి ఆడపిల్లలకి నిధులు ఇస్తామని చెప్పి రూపాయి ఇచ్చి 100 రూపాయలు మాఫీ చేసి నేర్పించాడుగా. ఇప్పుడు ఆయన నుంచి మేము అన్నీ నేర్చుకున్నాం కాబట్టి మా చంద్రబాబు నాయుడు గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదే, ఆయన నేర్చుకోవాల్సిన అవసరం లేదే, ఆయన నుంచి ప్రజలు నేర్చుకోవాల్సిన అంతకన్నా లేదే. ఎందుకంటే ప్రజలకి చేస్తామన్నారు, చెప్పిందని పావుల పెడితే వాళ్ళు 100 రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నీకులాగా రూపాయి ఇస్తామని 100 కొద్దీ మాఫీ చేయడం నీకులాగా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ ఎన్ని ప్రెస్ మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా పెట్టుకొని ఎంత చేసినా కానీ ఆయన వయసులో కానీ ఏదన్నా కానీ చిటికి నేల మీద వచ్చి చూడండి ఇక అది కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు ప్రజల్లోకి వచ్చి మంచి చెడు నువ్వు అక్కడెక్కడ కూర్చొని ఇలా నేర్చుకున్నా అట్లా నేర్చుకున్నా ప్రజలు కానీ నిన్ను చూసి చాలా నేర్చుకున్నామయ్యా మేము. ఎందుకంటే నీ కుటుంబం నుంచి కూడా నువ్వు ఎంత నేర్పించావో, మీ బాబుకి ఎంత నేర్పించావో, మీ నాన్నగా ఏం నేర్పించావో, మీ అమ్మగారికి మీ చెల్లిగారికి ఇప్పుడు నువ్వు కుటుంబాన్ని పిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వెంత బిస్కెట్ మ్యాపే చేస్తున్నావు కూడా ప్రజలకి తెలుసు. ఇవాళ మాట్లాడడానికి సరిపోడు. అంటే ఈ రోజున చంద్రబాబు సీఎం అయ్యి ఉండి అసలు మన భారతదేశం కానీ మన ప్రపంచంలోనే మోసపూరిత సీఎం ఎవరున్నారు చంద్రబాబే అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా చెప్పగలుగుతారండి? ఏ విధంగా చెప్తాడు? ఇంతకుముందు మీకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రజలందరినీ మోసం చేసి మభ్యపెట్టి గెలిచింది నువ్వు. నీతిగా నిజాయితీగా మగోళ్ళలాగా సింహంలాగా వచ్చి గెలిచింది మా చంద్రబాబు నాయుడు గారు. నువ్వే విధంగా చెప్పగలుగుతావు? సరే అదే నీకు ఇంతకుముందు కూడా మేము ఏదనుకున్నా కూడా అన్ని సీట్లు ఆయన కూడా నీకు చంద్రబాబు నాయుడు జాలి తెచ్చి 11 సీట్లు ఇచ్చారు కదా, నువ్వెక్కడ వినియోగించుకున్నావు? మళ్ళీ మాట్లాడడానికి నా నోరు అది నాలుక ఇదా చెప్పాలంటే అసలు అసలు నీ గురించి మాట్లాడక ముందు మా నాలుకే తిరగట్లేదు. ఎందుకంటే ప్రతిదీ నీ నుంచి మేము నేర్చుకున్నాం కాబట్టి ఇవాళ మహిళలందరం వచ్చి ప్రతిదీ మాట్లాడగలుగుతున్నాం. అంటే మేడం ఈ 18 నెలల కాలంలో ఎంత వేగంగా ఎంత నిర్లక్ష్యంగా ఎంత భారీగా అప్పులు చేసిన సీఎం ఎవరుంటే చంద్రబాబు. రాష్ట్రాన్ని అసలు అప్పుల హూబులో నింపేసాడు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా అప్పుల గురించి మాట్లాడడానికి అసలు ఏమన్నా అర్థం ఉందా? 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, ఎన్ని కొండలు కొల్లగొట్టావు, ఎన్ని కుటుంబాలు నాశనం చేశావు, ఎన్ని రైతు బిడ్డలను ఎంత కడుపు కోత చేశావు. చేసింది నువ్వు. వచ్చిన సంవత్సరంలో ఆయన సొంత నిధులతో అయినా కూటమి ప్రభుత్వంతో అయినా కూడా ప్రతిదీ కూడా చేస్తున్నది మా చంద్రబాబు నాయుడు గారు. మోసాలకి నువ్వు చేసిన అప్పులు కూడా తీరుస్తున్నది ఇప్పుడు ఆయనే. నువ్వెలా మాట్లాడగలుగుతావు? ఏ విధంగా మాట్లాడగలుగుతావు? అయినా నీకు అవకాశం లేదు మాట్లాడడానికి. ఎందుకంటే ప్రతి చోట వెళ్ళేటప్పుడు కూడా ప్రజలకు ఇల్లు పట్టాలు ఇచ్చినట్టు అవి కూడా అమ్ముకు తాకట్టు పెట్టుకున్నావు కదా, చెత్త కూడా అమ్ముకు దెబ్బావు కదా. ఇంటి పని చెత్త గురించి కూడా మాట్లాడి ప్రతిదీ నువ్వు చేసి నువ్వు అన్ని ప్రభుత్వానికి ఇంత కొండ భారం ఎత్తి మా చంద్రబాబు నాయుడు ఎత్తి మీద వేసిపోయింది నువ్వు. చెప్పాలంటే చేసిన పనికి మళ్ళీ అప్పులన్నీ చేసి పెట్టింది నువ్వు. ఇప్పుడు అవన్నీ కొండంత భారమైనా కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఎంత కూల్గా కూడా ప్రతిదీ
తీర్చుకుంటూ వస్తున్నాడు. ప్రజలకు కూడా ఏది కూడా హామీ ఇచ్చినట్టుగా ప్రజల్ని పరిపాలన కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా మంచిగా అందరికీ ఏది లోటు లేకుండా చేస్తున్నాడు. అలాగే నువ్వు చేసిన అప్పులకు కూడా ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. మేడం ఈ 18 నెలల కాలంలో అసలు చంద్రబాబు అసలు మన రాష్ట్రాన్ని బయట దేశాలకు తాకట్టు పెట్టేశాడు. చరిత్రహీనుడు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తాకట్టు పెట్టింది నువ్వు, ప్రతిదీ తాకట్లోకి దూరింది నువ్వు, ప్రతిదీ ఏదనుకున్నా కూడా అప్పుల పాలు చేసింది నువ్వు చేసిన తాకట్లు, నువ్వు పెట్టుకున్న తాకట్లు. అమరావతి కూడా తాకట్టు పెట్టావు కదయ్యా. మొన్న కూడా కృష్ణానది పక్కన కాలను కూడా వదలలేదు కదా, అది కూడా అమ్మది పెట్టేసావు కదా. లాస్ట్కి ప్రజలు ఉండే ఇల్లులు కూడా నీకు పట్టా రాసిస్తారు రూపాయికి అని చెప్పి అవి కూడా తాకట్టు పెట్టుకున్నావు కదయ్యా. ఎంతమంది బ్యాంకుల దగ్గర కూడా తాకట్టు పెట్టుకుని నువ్వు చేసి ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అనగలుగుతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు బాబాయ్ అని బాబాయ్నే నెత్తినెట్టుకొని ఏకంగా భూమిలోకే పోనిచ్చావు బాబాయ్ని. నువ్వేందయ్యా వచ్చి మా మాట్లాడేది ప్రజల్లోకి? ఒక్కటే గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు, 10 దానికి నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని ఉంది ఒక కుర్చీ అనుకొని ఆయన ఉన్న 11 సీట్లు వినియోగించుకొని ప్రజల్లోకి అయినా కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉంటే ఆ గౌరవంగా నిలబడుతుందేమో. ఎందుకంటే కొంతమంది ఉన్నారు కదా డీజే మనుషులు నీ పక్కన, వాళ్ళకన్నా కొంచెం విలువ ఉంటుందేమో. అదన్నా కాపాడుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతిదానికి తగుదునమ్మా వచ్చింది రోజమ్మ, ప్రతిదానికి ఏమి ఆమె తోకలు చూసుకొని మీ వెనక ఉండే తోకలను చూసుకొని ఇష్టచరంగా మాట్లాడేసి చంద్రబాబు నాయుడు విమర్శించి మాట్లాడేస్తున్నావు. నోటికే అద్దె పద్దు లేకుండా మాట్లాడేస్తున్నావు. నువ్వు ఏమంటే ఎల్లయ్య ఎలా చెప్పాడు, పుల్లయ్య ఎలా చెప్పాడని వాడు చెప్పిన మాటలు, ఈ అమ్మ చెప్పిన మాటలు అన్నిటికీ దూసుకెళ్ళిపోయి పెట్టేస్తున్నావు. ఒక ప్రెస్ మీడియా అంటే పిచ్చోళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా నీ వెనక, ఇద్దరు ప్రెస్ వాళ్ళు, వాళ్ళని పెట్టుకొని ప్రతిదానికి ఇదవుతున్నావు. కానీ ఇప్పటికైనా కానీ అణిగి మంచో చెడో కష్టమో సుఖమో అయ్యిందేదో అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా నోరు అద్దులో పెట్టుకొని నీ ఫ్యామిలీతో పాటు శుభ్రంగా ఉండమని 1000 దేవులకు మొక్కుంటామయ్యా. ఇప్పటికైనా నోరు అద్దులో పెట్టుకో. అంటే మేడం ఓ పక్కన రేపు అధికారం మేమే చేపడతాము, ఎవరైతే ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ అంతు చూస్తాము, జగన్ 2.0 చూపిస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? రమ్మనండి, వచ్చి చెప్పండి. ఏదైనా ఉంటే కన్నా డిఎన్ఏగా మా సింహాలతో వచ్చి పోరాడమని చెప్పండి. పక్కన గొంతనక్కలాగా ఉండి మాట్లాడడం కాదు, వచ్చి డిఎన్ఏ వచ్చి చూపించమని చెప్పు. అబద్ధాలు ఎక్కడైనా చూసుకుందాం, ఏదైనా కానీ అందరం సిద్ధమే ఉన్నాం నెక్స్ట్ కూడా. మేము అంటే 29లో 8% మేమే గెలుస్తాం, మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మామూలుగా ఉండదు అని చెప్పి అంటున్నారు. సరే, అది మామూలుగా ఉంటుందో ఉండదో ప్రజలకు ఒక్కసారి వచ్చి పరిపాలన చేయమను. వచ్చినప్పుడల్లా 10 సభలు లేపుకెళ్ళిపోవడం కాదు, ముందు వచ్చి ప్రజలకి ఏం ఆపద ఉందో ఏది ఉందో ముందు ప్రజల్లోకి వచ్చి అమ్మ నేను ఇది చేశాను, ఇప్పుడు ఏం తక్కువ చేశాను వచ్చి అడగమని చెప్పండి. నిజంగా అప్పుడే చూద్దాం. అంటే చంద్రబాబు కూడా మోసం చేస్తాడు ప్రజల్ని, మోసపూరిత హామీలు ఇచ్చాడు. ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చాడో వచ్చాక ప్రజలు మోసం చేస్తాడని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు అంటారండి, ఎందుకంటే అందుకంటే ఇప్పుడు పరిపాలన మంచిగా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నోటి దగ్గరికి అన్ని రకాలుగా అందజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గుంతనక్కలు ఏ ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం మంచి చెడు చేస్తున్నామంటే గుంతనక్క ఏదో రాయేసిద్ది కదా, ఆ నక్కలు కూడా అంతే. ఆ ఊరకొక్కలు ఎన్నో పోగా అని చెప్పి మనం వెళ్ళాం కదా బయటికి.